రైట్. ఇవాల్టి దినపత్రికల్లో వచ్చిన అంశాలతో పాటుగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల గురించి మనం చర్చించబోతున్నాం. మనతో కోటేశ్వరరావు గారు ఉన్నారు. మన్నం కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అలాగే తమ్మినేని చిరంజీవి నాగ్ గారు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర యోజన విభాగం కార్యదర్శి. ముందుగా మీ ఇద్దరికి బీఆర్కే న్యూస్కి స్వాగతం అండి. రైట్. ప్రధానంగా చూస్తే చిరంజీవి గారు వెరీ గుడ్ మార్నింగ్. చిరంజీవి గారు, థర్డ్ లిస్ట్ ఎందుకని ఊరిస్తూ వస్తుంది? ఈ మధ్యకాలంలో 2 లిస్టులు రిలీజ్ చేశారు, ఇన్ఛార్జీల మార్పు లేదంటే అంశాలకు సంబంధించి. కానీ థర్డ్ లిస్ట్ మాత్రం జాప్యం అవుతూ వస్తుంది. గత 2 రోజుల క్రితం ఒకసారి ప్రకటిస్తామన్నారు, మళ్ళీ నిన్న ప్రకటిస్తామన్నారు. ఎందుకని లిస్టు డిలే అవుతూ వస్తుంది? ఏదైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా లిస్టు ప్రకటించే విషయంలో? ఏదైనా గందరగోళం అవుతున్నటువంటి భయమా? సార్, ముందుగా బీఆర్కే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిననాటి నుండి కూడా సవాళ్ళు ఎదుర్కోవడం కొత్త కాదు సార్. ఇవాళ మాకు కొత్త ఏం కాదు. అయితే ఇది మా పార్టీ ఎవరికి టికెట్ అంతిమంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల సంగ్రామంలో గెలిపే లక్ష్యంగా ఏ రాజకీయ పార్టీ అన్నా సరే ముందుకు పోతుంది. అందులో భాగంగా హోంవర్క్ చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. ఎవరైతే బాగుంటుంది అన్నదానికే కదా ఏ రాజకీయ పార్టీ అయినా కన్ఫైడ్ అయిన తర్వాత లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా. అందులో భాగంగానే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసాం, సెకండ్ రిలీజ్ చేసాం, థర్డ్ కూడా రిలీజ్ అవుతుంది. అవ్వకుండా అయితే పోదు కదా సార్. మేబీ హోంవర్క్ ఎక్కువగా జరుగుతుండొచ్చు, దానికోసం మనం అంతగా హైరాణ పడిపోవాల్సిన పని అయితే కూడా లేదు. థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు, అవసరమైతే ఫోర్త్ లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 2 లిస్టులు అనౌన్స్ చేశారు కదా, దానికి 6 లిస్టులు కూడా వితౌట్ హోంవర్క్ అయితే అనౌన్స్ చేయలేదు. ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పి ఎందుకు ఇంత డిలే అవుతుందా అనే డౌట్తో నేను అడిగాను. ఈ లిస్ట్ గురించి అండ్ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మరింత క్షుణ్ణంగా మనం మాట్లాడదాం. దానికంటే ముందుగా కేసినేని నాని గారు మీ పార్టీలోకి జాయిన్ అవుతున్న తరుణంలో విజయవాడలో కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ మీ బలం మరింత పెరగబోతుందా? ఈ చేరికతో పూర్తిగా ఖాళీ అవ్వబోతుంది, నాతో పాటు ఇంకొక 50-60 మంది జాయిన్ అవ్వబోతున్నారు అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం వింటూనే ఉన్నాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు 2 మాటలు ప్రధానంగా ఆయన చెప్పడం జరిగింది. రాజకీయాలలో ఉండేటప్పుడు మనకు కావాల్సింది క్యారెక్టర్, క్రెడిబిలిటీ, అంటే వ్యక్తిత్వం, విశ్వసనీయత. ఈ 2 జోడించుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటినీ కూడా ఎక్కడ చేజార్చుకోకుండా విజయవంతంగా ఇవాళ ప్రజల్లో మేము సంపాదించుకున్నటువంటి విశ్వసనీయత కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది. రాజీనామా చేసి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా ఉంది అని అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలన్నదే మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీ పార్టీలోంచి కూడా చాలామంది రాజీనామాలు చేసి బయట పార్టీలోకి వెళ్తున్నారు కదా. కేసినేని నాని గారు కావచ్చు, లేదా ఇతర నాయకులు కావచ్చు. సార్, సీట్లు ఆశిస్తారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు పోటీలో ఉండాలని కోరుకుంటారు. కొంతమంది సీట్ ఇవ్వకపోయేసరికి రాజీనామాలు చేసి అటు వెళ్తున్నారు. మరి అక్కడ జరిగినటువంటి దీనికి కూడా రాజీనామాలు చేసి ఇటు వస్తున్నారు. దిస్ ఈజ్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. నిన్నగాక మన పక్క రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణలో కూడా షఫ్లింగ్స్ అయ్యాయి. ఇక్కడ కూడా షఫ్లింగ్స్ అన్నది ఎక్కడా ఉంటే ఇవాళ కొత్త కాదు సార్. ఎన్నికల సమయంలో సీట్ ఇవ్వకపోతే మనస్తాపం చెంది పార్టీలు మారినటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఓకే, రైట్. ఈ అంశానికి సంబంధించి కోటేశ్వరరావు గారు మీరేమంటారు? కేసినేని నాని చేరికతో కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలపడిందా? అట్ ది సేమ్ టైం ఆయన బయటకు వస్తూ చంద్రబాబు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన దొంగని, మోసగాడని చెప్పేసి రకరకాల ఘాటు వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ చేరిక వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది? అట్ ది సేమ్ టైం టీడీపీకి ఇది ఎంత నష్టం?
ఇప్పుడు కేశినేని నాని గారు కావచ్చు, లేకపోతే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు కావచ్చు, పరస్పరం పార్టీలు మారుతున్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. వాళ్ళు కూడా దాదాపు అదే ప్రకటించారు. సరే, కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. సంజీవ్ కుమార్ గారు బహుశా ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశంలో చేరడం తప్ప మరొక అవకాశం లేదు. తెలుగుదేశం లేకపోతే జనసేన అనేటువంటిది ఏ పేరుతో అయినా కానీ అదే ఒక కూటమిలో చేరవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎన్నికలకు ముందు చేరటం, ఆ చేరేటువంటి వాళ్ళని చేర్చుకోవడం అనేటువంటిది పక్కా రాజకీయ అవకాశవాదం. అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా కానివ్వండి, అది పక్కా రాజకీయ అవకాశవాదం. అటువంటి రాజకీయ అవకాశవాద రాజకీయాలని ప్రోత్సహించేటప్పుడు ఈ పార్టీలకి, జనానికి లేకపోతే రాజకీయ పరమైనటువంటి శుద్ధులు చెప్పేటువంటి అధికారం, నైతిక హక్కు వీళ్ళకి లేదు అనేటువంటి ముందు గమనించాలి. ఈ విధంగా పార్టీలను ఫిరాయింపుల ద్వారా ప్రోత్సహించడం ద్వారా, చేర్చుకోవడం ద్వారా, లేదా వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించడం ద్వారా రేపు అధికారానికి వస్తే అది ఏ పార్టీ అయినా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇచ్చిన తర్వాత వీళ్ళు రాజకీయాన్ని వ్యాపారం చేయకుండా ఉంచుతారా అనేటువంటిది పెద్ద సమస్య. ఇవాళ జరుగుతున్నదంతా రాజకీయ వ్యాపారం. అందుకని రాజకీయ వ్యాపారంలో భాగంగానే ఇలాంటి అవకాశవాదుల్ని, లేదా పవర్ మాంగర్స్ అంటారు, అధికార దాహం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా అటు ఇటు చేర్చుకోవడం అనేటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ దురవస్థకి ఇది ఒక నిదర్శనం తప్ప మరొకటి కాదు. ఇటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పినా, లేకపోతే అభివృద్ధి చేస్తామని చెప్పినా, మరొకటి చెప్పినా గానీ అంత ట్రాష్, బోగస్ తప్ప మరొకటి కాదు. వీళ్ళు గతంలో అధికారం ఉన్నప్పుడు కానీ, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏం చేశారంటే ఏం చేసింది ఏమి లేదు. అందువలన ఇదంతా కూడా ఏంటంటే రాజకీయ అవకాశవాదాన్ని ఎన్నికలకు ముందు ఈ పార్టీలకు చెందినటువంటి నాయకులు ప్రదర్శిస్తున్నారు. అధిష్టాన వర్గాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. ఇక కేశినేని నాని చేరినంత మాత్రాన మొత్తం తెలుగుదేశం అంతా కూడా వైసీపీలో చేరుతుందని చెప్పలేము. అదేవిధంగా కర్నూలు ఎంపీ ఆయన సంజీవ్ కుమార్ చేరినంత మాత్రాన వైసీపీ అంతా కూడా కాంగ్రెస్ లో ఉంది, తెలుగుదేశంలో కానీ లేదా మరొక పార్టీలో కానీ చేరుతుందని కూడా చెప్పలేము. వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళు చేస్తారు తప్ప సామాన్య ఓటర్లలో ఇంకా ఆ విధమైనటువంటి సామూహిక ఫిరాయింపు రోగం అనేటువంటి సామాన్య ఓటర్లో ఇంకా పట్టలేదు. సరే, ఓటర్లో అవకాశవాదం పెరిగింది, డబ్బు ప్రభావం లేదా కుల ప్రభావం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి ఓటర్లలో, లేవనట్ల. కానీ సామూహిక పార్టీల మార్పు అనేది ఇంకా అది జరగలేదు కనుక కేశినేని నాని కానీ ఎవరైనా కానీ నా వెనకాల 60% మంది తెలుగుదేశం ఖాళీ అవుతుంది అని చెప్పుకున్నట్లయితే సంజీవ్ కుమార్ చెప్పిన ఆయన కూడా చెప్తాడు, రేపు నా వెనకాల 70% వైసీపీ ఖాళీ అవుతుంది. అందువలన ఇవన్నీ కూడా ఒక మైండ్ గేమ్ లో భాగంగా మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మరొకటి కాదు అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. చిరంజీవి గారు, ఇక లిస్టుల గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు మనం మొదట్లో మాట్లాడుకున్నట్లుగా థర్డ్ లిస్ట్ అన్నప్పుడు మీరేం చెప్పారంటే మాకు పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి ఎక్సర్సైజ్ ఇది, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అని చెప్పి అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈ లిస్టులు ప్రకటించడం ద్వారా అసంతృప్తుల సంఖ్యను భారీగా పెంచుకుంటుంది కదా వైసీపీ. పార్టీలు మారుతున్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం, అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు రేపు ఎన్నికల సమయానికి ఎంతమంది వెళ్తారో తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. అంటే ఈ లిస్టులను ఎలా చూడాలి? ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత ఉంది మీ నాయకుల మీద అనే చూడాలా మనం, ఇంతమందిని మారుస్తున్నారంటే? సహజంగా రాజకీయ పార్టీ అన్నది నేను ఇందాకే చెప్పాను, గెలుపు గుర్రాలను మాత్రమే ఎంచుకుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉండేటువంటి వ్యక్తులకే టికెట్లు ఇస్తారు. బాధ్యత కలిగినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఇలానే ఆలోచిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలబడేట్టుగా మేము స్థానాన్ని ఈ 4-5 ఏళ్ల పరిపాలనలో మేము నిరూపించుకున్నాం. ఎన్నికల ముందు ఏ మాట అయితే ఇచ్చామో, మేము ఎలాగైతే చేస్తామని చెప్పామో చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడా కూడా రాజీ పడలా. కాకపోతే ఎలక్షన్ సమయానికి వచ్చేసరికి సీఎం గారు పదే ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ చెప్పలేదు ఆయన. అనేక మార్లు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు, మీ యొక్క గ్రాఫ్ బాగుంటేనే మీకు టికెట్లు ఇస్తాము,
లేని ఎడల మేము టికెట్లు ఇవ్వము అని నిర్మోహమాటంగా అనేక మార్లు ఎమ్మెల్యేలతో మీటింగ్లో సీఎం గారు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మాకు కావాల్సినటువంటి హోంవర్క్ మేము చేసుకుంటున్నాం. మా టార్గెట్ అన్నది 175, వై నాట్ 175? ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఇటువంటి మార్పులు, ఇటువంటి పార్టీ మారేటువంటి పరిస్థితులు కూడా సహజంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఇప్పుడు గ్రాఫ్ పడిపోవడం అంటే టార్గెట్ ఈజ్ వై నాట్ 175. గ్రాఫ్ పడిపోవడం అంటే ప్రజల్లో ఆయా నాయకుల మీద అసంతృప్తి ఉండడమో, లేదంటే ఆదరణ తగ్గిపోవడమో, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో యాక్టివ్గా లేకపోవడం, ఇంతకు మించి ఇంకేం కాదు కదా. అంతే సార్. మరి అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మనం తెలిసి ఒక రాజకీయ పార్టీ ప్రజల్లో కంప్లీట్గా వ్యతిరేకత కనిపిస్తున్నప్పుడు మనం టికెట్ ఇవ్వలేం కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగుల్లో చాలా మంది, మీ పార్టీ సిట్టింగుల్లో చాలా మంది మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, అంటే వారు సరిగా పని చేయలేదని ప్రజలకు అభిప్రాయం ఉంది కాబట్టి మీరు మారుస్తున్నారు అంటున్నారు. ప్రజల్లో సరిగా పనిచేయట్లేదన్న అభిప్రాయం, వాళ్ళు పనిచేస్తేనే ప్రజల్లో ఎవరికైతే బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళకే మేము టికెట్లు ఇస్తాము అన్నది మా స్టాండ్. ఆయన చాలా కరాఖండిగా మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వైఎస్ఆర్ అంతిమంగా అధిష్టాన నిర్ణయం శిరోధార్యం తప్ప ఇక్కడ ఏంటంటే నాకు ఇవ్వలేదని మనస్తాపం చెంది కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు, దానికేం అభ్యంతరంలా. ఎందుకంటే సహజంగా ఎక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఇది. అంటే మీ ప్రభుత్వం పనితీరుకి ఇది నిదర్శనంగా చూడలేమంటారా? నాయకులు దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళలేకపోతే, నేను అదే మాట అంటున్నాను, ప్రజల్లో మా పార్టీ చాలా బలంగా ఉంది, దాన్ని అందిపుచ్చుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి నాయకులు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకే మనం టికెట్లు ఇస్తాము అనడం అది ఎంతవరకు సమంజసం? మీరు ఒక రాజకీయ పార్టీ అధినాయకుడిగా ఉంటే మీరు ఇలానే చేస్తారా? మీరు కూడా హోంవర్క్ చేస్తారు కదా, మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కదా, సర్వే రిపోర్టులు తెప్పించుకుంటారు కదా, ఆ నాయకుడి యొక్క పనితీరుని పదే గమనించుకుంటారు. సీఎం గారు కూడా సెపరేట్గా ఆయనకంటూ నివేదికలు వెళ్తాయి. అవన్నీ బేరీ చేసుకునే కదా మనం టికెట్లు ఇచ్చేది. అంటే మీ పార్టీ పనితీరుకి, మీ ప్రభుత్వ పనితీరుకి, మీ పార్టీ పనితీరుకి కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకుల పనితీరుకి సంబంధం లేదా? కేవలం వాళ్ళని మారిస్తే ఇక్కడ మొత్తం సెట్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా? సార్ ఒక్క విషయం నేను చెప్తాను. పార్టీ పనితీరు బాగుంది, ప్రజలకు మేము చేస్తామన్నది తూచా తప్పకుండా చెప్పినటువంటి టైం ప్రకారం, ఇచ్చినటువంటి డేటు ప్రకారం ఎక్కడా మేము కాంప్రమైజ్ కావట్లా. ప్రభుత్వాన్ని నడిపించే విధంలో కానీ, మేము ఇచ్చినటువంటి మాట విషయంలో కానీ మేము రాజీ పడట్లా. కాకపోతే కొన్ని సమయాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఒక వ్యక్తి మీద వచ్చినప్పుడు, మన గెలుపు గుర్రాలే చూసుకోవాలనుకున్నప్పుడు, వై నాట్ 175 అన్న టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందిని పక్కన పెట్టాల్సి ఉంటుంది, కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంతిమంగా ప్రజల్లో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళకే ఇస్తాం. సో అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి, నాయకుల సమన్వయ లోపాన్ని బట్టి టికెట్ మార్చవచ్చు, లేదు అక్కడ ఉండేటువంటి ప్రజల్లో బలంగా ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ అందితే ఆయనకి ఇవ్వచ్చు, లేదు ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేటు, ఇద్దరు బలమైనటువంటి క్యాండిడేట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈయనకి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఆయనకి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో అనేవి సర్వసాధారణంగా రాజకీయ పార్టీ చేసుకునే ఎక్సర్సైజ్లో భాగంగానే మేము టికెట్లు డిసైడ్ చేస్తున్నాం, ఇందులో ఎక్కడ లేదు. కానీ మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ ఏ కూసన్నా కూడా ప్రజల్లో మేము తగ్గలేదు, వాళ్ళ హృదయాలను మేము గెలుచుకున్నాం. రేపు అదే రెఫరెండంగా కూడా రేపు మేము ఎలక్షన్లో కూడా వెళ్తాం. విజయం సాధించాక మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చేత రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈ రాష్ట్రం కూడా చూడబోతాం. సరే, స్ట్రైట్గా ఒక క్వశ్చన్. సుమారుగా 50% మంది, సుమారుగా 40 నుంచి 50% మంది మీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగాలేదు, అందుకని మీరు మార్చుకుంటున్నారు, అవునా? సార్ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగోలేదు, అందుకే నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను. ఎమ్మెల్యేల మీటింగ్లో 6 నెలలకు ఒకసారి ఆయన పెట్టుకునేటువంటి ఎమ్మెల్యేల మీటింగ్లో పదే చెప్పారు,
జనాల్లో ప్రజల్లో ఉండేటువంటి వారికే, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారికే టికెట్లు ఇస్తామన్నది ఒకటి. పోతే రెండవది, టికెట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం అన్నది ఇవాళ కొత్తగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ కూడా చేస్తుంది కదా. జరిగినటువంటి పక్క రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు మార్చలేదండి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలామందిని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు చూసాం కదా. ఓకే, అంటే మీ పార్టీలో మీ ఎమ్మెల్యేల పనితీరుకి మీ పార్టీ పనితీరుకి చాలా గ్యాప్, అంటే రెండు సపరేట్ విషయాలని మీరు చెప్తున్నారు. సరే, ఒకసారి కోటేశ్వరరావు గారు మీరే పార్టీ పనితీరు కాదు సార్, పార్టీ పనితీరు కాదు. ఉదాహరణ చెప్పండి. నో, పార్టీ పనితీరు కాదండి. పార్టీ, ప్రభుత్వం, పార్టీ రెండు బలంగానే ఉన్నాయి. అంటే మీ మెంబర్సే కదండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ పార్టీయా? ఒకే సార్ 1 minute, లెట్ మీ కంప్లీట్. సార్ నందు గారు నన్ను పిలిచారు, లెట్ మీ కంప్లీట్ మై సబ్మిషన్. నేనేమంటున్నానంటే, మా ప్రభుత్వం పనితీరు కానీ, ప్రభుత్వం పనితీరులో ఎక్కడా మేము రాజీ పడట్లే, ఎక్కడా మేము కాంప్రమైజ్ కావట్లే. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా మేము చేసుకుంటూ పోతున్నాం. రెండవది, ప్రభుత్వ పనితీరు బాగుంది కాబట్టి ప్రజల్లో పార్టీ బలంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు బలమైనటువంటి ఎమ్మెల్యేకు పోటీ చేయగలిగే బలమైనటువంటి నాయకులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ ఇద్దరిలో ఒక్కొక్కసారి టికెట్ ఒక వ్యక్తికి ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి రెండో వ్యక్తికి ఇవ్వచ్చు. అంత మాత్రాన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన పార్టీ బలంగా లేదు అనుకోవడం అన్నది అది యాక్సెప్టబుల్ కాదు సార్. లేదు, ఐ డోంట్ మీన్ టు జడ్జ్ ఉందా లేదా అనేది నేను చెప్పడం లేదు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, అంటే ఇంత మార్పులు, ఇంత భారీ ఎత్తున మార్పులు జరుగుతున్నాయి కదా అనేది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న తప్పితే ఐ డోంట్ మీన్ టు జడ్జ్ ఎనీథింగ్. కోటేశ్వరరావు గారు మీరేమంటారు? ఇప్పటి వరకు మాకు కన్వర్జేషన్ విన్నారు కదా, వాట్ యు సే? సో మార్పు వైసీపీలో జరుగుతున్నటువంటి మార్పులు ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రుల గురించి, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు గురించి మార్చుకోవాలని చెప్పిన మాట వాస్తవం. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 2 ఏళ్ల క్రితం నుంచి కొన్ని చెప్తూనే ఉన్నారు. అయినా కానీ చివరి వరకు, అంటే ఎన్నికలకు ముందు వరకు ఆ ఎమ్మెల్యేలు మార్చుకోలేదు. అంటే దాని అర్థం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మాటని పూచిక పొల్లలాగా తీసి పక్కన పెట్టారు ఎమ్మెల్యేలు అనేటువంటిది ఒక నిర్ధారణగా మనం చెప్పొచ్చు. అందుకనే కదా మారుస్తాం. అంతే, ఒకవేళ నిజంగా వాళ్ళు మార్చుకొని జనంలో కోల్పోయినటువంటి పలుకుబడిని తిరిగి సంపాదించుకుంటే వాళ్ళని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, సర్వేల ఆధారంగా వాళ్ళు మార్చుకోని కారణంగా మేము ఈ విధమైనటువంటి రీషఫ్లింగ్ లేకపోతే తీసేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఏమిటి, పై నాయకుడు చెప్తూ ఉంటాడు, కింద వాళ్ళ దందా వాళ్ళు కొనసాగించారు అనేటువంటిది ఇండైరెక్ట్ గా అంగీకరిస్తున్నటువంటి సత్యం. ఇక వీళ్ళని మార్చినంత మాత్రాన, అంటే కొత్త వాళ్ళని కొంతమందిని పెట్టినా, లేదా కొంతమంది ఎమ్మెల్యేలని నియోజకవర్గానికి మారిస్తున్నా, మరి ఇక్కడ పనికిరానటువంటి వాడు, ఇక్కడ కార్యకర్తలని సమన్వయం చేసుకునేటువంటి వాళ్ళు, లేదా అక్కడ ఆ నియోజకవర్గంలో జనంలో గబ్బు పెట్టినటువంటి వాళ్ళని ఇంకొక నియోజకవర్గంలోకి పెడితే అది ఎట్లా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు పవిత్రులు ఎట్లా అయిపోతారు? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని లేదా పార్టీని ఎట్లా సమన్వయం చేసుకుంటారు? అందుకని పరస్పర విరుద్ధమైనటువంటి లేదా తర్క విరుద్ధమైనటువంటి వాదనల్ని తీసుకొస్తూ తమ యొక్క చర్యల్ని లేదా తమ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియగా మాత్రమే ఇది కనిపిస్తా ఉంది. అంటే ప్రతిపక్షాలు కానీ, లేదంటే చాలా మంది మేధావులు అభిప్రాయాల ప్రకారం వాళ్ళు చెప్తున్నట్లుగా ఇదంతా ఒక ఇన్సెక్యూరిటీతో చేస్తున్నటువంటి చర్య అనే కోణంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాంటి నిజం కానీ ఎలాంటి బలం కానీ లేదంటారా? వాస్తవమే. ఒకవైపు ఏమో నవరత్నాలు మమ్మల్ని గెలిపిస్తాయి, మాకు ఇంకా వేరే ఏమీ లేదని రెండు వైపు ఏమో సర్వే. చిరంజీవి గారు నేను మాట్లాడతాను చిరంజీవి గారు ప్లీజ్ 1 minute. ఇప్పుడు సర్వేలు అనుకూలంగా లేవని చెప్తారు ఒకళ్ళు ఇద్దరు, అంటే సరే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ
ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తలు లేదా రాబోయేటువంటి కొత్త జాబితాలు ఇవన్నీ చూస్తే దాదాపు 70-80% మంది ఎమ్మెల్యేలకు ఉద్వాసనం లేకపోతే మార్పు ఇటువంటివన్నీ జరగబోతోంది. అంటే అంత దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఇంత మాసివ్గా ఎట్లా సాధ్యం అవుతుంది ఎవరికైనా, ఏ పార్టీకైనా? అంటే పార్టీ అంటే ఎమ్మెల్యేలు కూడా పార్టీలో భాగమే. ఈ విధమైనటువంటి మార్పులు చేస్తున్నారంటే పార్టీ వ్యవస్థ లేదా పార్టీ మొత్తంగా కూడా జనం నుంచి దూరం అయిందనే దానికి ఇది ఒక సంకేతం. రెండోది, తెలంగాణలో ఇటువంటి విమర్శలు ఆరోపణలే వచ్చినప్పటికీ కేసీఆర్ తన బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చకుండా 2-3 మార్చి వాళ్ళకి పదవులు పంజాబం చేసి మిగిలినటువంటి చోట్ల వాళ్ళనే బలవంతంగా రుద్ది నేను ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి ఆయన ఆదేశించారు జనాన్ని. ఆ ఆదేశం జనాన్ని ఎట్లా తీసుకున్నారో మనకు తెలిసింది. ఇక అంతకు ముందు ఎన్నికలు జరిగినటువంటి కర్ణాటకలో బీజేపీ దాదాపు 70 మందికి పైన ఎమ్మెల్యేలని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అక్కడ కూడా బీజేపీ అంత పెద్ద ఎత్తున మార్పులు చేసినటువంటి బీజేపీ అక్కడ కూడా బోల్తా పడింది. అందుకని ఇక్కడ మార్చగా బోల్తా పడితే బీఆర్ఎస్, కర్ణాటకలో మార్చి బీజేపీ బోల్తా పడింది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమవుతుంది అంటే, మార్చినా మార్చకపోయినా జనంలో వ్యతిరేకత ఉన్నప్పుడు మార్చినా కానీ ఫలితం లేదు అనేటువంటిది కర్ణాటక అనుభవం చూపిస్తూ ఉంది. మార్చకపోతే మరింత ఆగ్రహంతో ఓడిస్తారు అనేటువంటిది తెలంగాణ ఫలితం చూపిస్తూ ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ఇప్పుడు ఒక విధమైనటువంటి ఇరకాట పరిస్థితిలో ఉన్నారు. ఆ ఇరకాట నుంచి తప్పించుకోవడానికి ఈ విధమైనటువంటి జంపింగ్ దినాలని ఆకర్షిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. లేదా ఇక్కడ దీనివల్ల జరిగేది ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకి కేశినేని నాని గారికి విజయవాడ లోక్సభ సీటు ఇస్తారని అనుకుందాం. ఏ హామీ లేకుండా, ఏమీ లేకుండా కేశినేని నాని వంటి ఒక వ్యాపారి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మారటం అనేటువంటి జరిగేది కాదు. అందువల్ల ఆ స్థానంలో మన కనిపెట్టుకుని కూర్చున్నటువంటి వైసీపీ నేతలు సక్రమంగా పనిచేస్తారా? ఒక నియోజకవర్గం అయితే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అనేక నియోజకవర్గాల్లో ఇటువంటివి చేస్తున్నప్పుడు ఎవరినైతే బలవంతంగా రుద్దుతున్నారో దానికి వ్యతిరేకంగా కౌంటర్ ప్రోడక్ట్ కూడా తయారవుతుంది ఆ నియోజకవర్గాలు. అందువల్ల అటువంటి కౌంటర్ ప్రోడక్ట్ తయారైనప్పుడు వాళ్ళు తిరుగుబాటుదారులుగా మారినా, లేకపోతే మనకెందుకు, మనకు రాని, ఇంకా మనకేం అక్కర్లేదని చెప్పేసి కాడి కింద పడేసి ఖాళీగా కూర్చున్నా కానీ అది వైసీపీకి నష్టం. తిరుగుబాటు చేసినా నష్టమే, పట్టించుకోకపోయినా నష్టమే. లేదా పార్టీలోనే ఉంటూ అంతర్గతంగా ప్రత్యర్థి పార్టీలకి సాయం చేసినా కూడా అది కూడా నష్టమే. ఏది జరగదని మనం అనుకోలేము. ఎందుకంటే అన్ని పార్టీలకు చెందినటువంటి కోవర్ట్లు ఉన్నారు. వైసీపీలో తెలుగుదేశం కోవర్ట్లు ఉండొచ్చు, తెలుగుదేశంలో వైసీపీ కోవర్ట్లు ఉండొచ్చు. అందుకని అధికార రాజకీయాల్లో ఏ అక్రమానికైనా తరలించేటువంటి అవకాశం ఉన్నది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. రైట్. చిరంజీవి గారు ప్లీజ్. సార్ ఇప్పుడు గౌరవ్ కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ఏదైతే నియోజకవర్గాల మార్పు జరుగుతూ ఉందో దానికి సంబంధించి మేము చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికే అని అంటున్నారు. అది తప్పును కప్పిపుచ్చుకోవడానికి కాదు సార్. ఏ తప్పు చేశాడని చెప్పి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ వదిలి కుప్పానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏ తప్పు చేశాడని కోడెల శివప్రసాద్ గారు కాన్స్టిట్యున్సీ మార్చారు. ఏ తప్పు చేశారని చెప్పేసి ఏంటంటే గంటా శ్రీనివాసరావు పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో మళ్ళా పోటీ చేయరు. సార్ ఇవన్నీ కాదు కదా, మనం అంతిమంగా గెలుపు చూసుకోవాలి. ఎలక్షన్స్ టైం వచ్చేసరికి మా పార్టీ పనితీరు, మా పార్టీ చేసినటువంటి విధానాలు కానీ, మేము తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కానీ, మేము చేస్తున్నటువంటి పనితీరు నిజంగా ప్రజలకి నచ్చితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మేము గెలుస్తాము. మేము ఒక్క పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను సార్. మీరు కర్ణాటక రాజకీయాలు కానీ తెలంగాణ రాజకీయాలతో రెండింటిని పోల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలని డిసైడ్ చేయడం అన్నది ఏమాత్రము కూడా కరెక్ట్ కాదు. దేర్ మే బి డిఫరెన్స్ బిట్వీన్ ద 2 స్టేట్స్ ఆఫ్ రూలింగ్. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మేము పాలించుకుంటూ పోతున్నాం. అందులో బాగా ఇక్కడ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కాదు సార్. అంతిమంగా మేము ఇప్పుడు
మా పార్టీ బలంగా ఉంది, గవర్నమెంట్ రూల్ మేము చేస్తూ ఉన్నాం, దానికి రెఫరెండంగా మేము మార్చినటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్వి రేపు గెలుస్తామా లేదా అన్నది రేపు జనం డిసైడ్ చేస్తారు సార్. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మేము ఇప్పుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల మార్పు విషయంలో రేపు ఆంధ్రప్రదేశ్లో కంపారిటివ్గా జరిగినటువంటి తెలంగాణ కర్ణాటక రాజకీయాలకి భిన్నంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియలో సక్సెస్ కాబోతా ఉంది అన్నది మాత్రం 100% నేను చెప్తున్నాం. రేపు మళ్ళా ఇదే బీఆర్కే ఛానల్ ముందు మన ముగ్గురం కూడా కూర్చొని సక్సెస్ని కూడా మనం మాట్లాడుకుందాం సార్. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఓకే, అంటే తెలంగాణలో జరిగినటువంటి పరిణామాన్ని ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా తెలంగాణలో సిట్టింగులకే మళ్ళీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సీట్లన్నీ వారికే కేటాయించారు కొద్దిపాటి మార్పులతో. తీరా చూస్తే ఫలితం చాలా అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్గా వచ్చింది. కేసీఆర్ గారితో మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇలాంటి విషయాల్లో కొంత ఏమన్నా ఐడియాలజీ మార్చుకోవడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఆ సెంటిమెంట్ ఇక్కడ ఏమన్నా రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నారా? సార్, ఆంధ్ర రాజకీయాల్లో నేను మీకు అదే చెప్పా. ఇప్పుడు డోంట్ కంపేర్ అండి. మన దీన్ని తెచ్చి కంపేర్ చేయడానికి లేదు. అఫ్ కోర్స్ ఒక పెద్ద ఆయనగా కేసీఆర్ గారిని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యం బాగలేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మంచి పోరాట యోధుడు, ఈజ్ అ వెరీ గుడ్ ఒరేటర్. అటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించడంలో తప్పులేదు. బట్ అక్కడి డిస్కషన్స్ ఏం జరిగాయి అన్నది కూడా మీకు కానీ నాకు కానీ తెలియని పక్షాన మనం మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. మేబీ అడ్వైజులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆ అడ్వైజ్ అన్నది ప్రస్తుత మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి అనుగుణంగా బాగుంది అని అంటే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాం. లేదు అని అనుకున్నప్పుడు మాకేదైతే యథావిధిగా మేము చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా మేము చేస్తాము, చేసి తీరుతాం. దెర్ ఈజ్ అ సేయింగ్ వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్, ఐ డోంట్ నో, అది తప్పో ఒప్పో తెలియదు. కానీ మొన్న జరిగినటువంటి తెలంగాణ రాజకీయాల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక 30 సీట్లు మార్చమని చెప్పి సిట్టింగ్లు మార్చమని చెప్పేసి కేసీఆర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది అన్నది మనకి బయట వినిపిస్తున్నటువంటి వాయిస్. అది కరెక్టో కాదో నాకు తెలియదు. అంటే గట్టిగా బలంగా ఈ వాయిస్ వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను ఇక్కడ. ఆ 30 మందిలో ఆయన 10 స్థానాలు మారిస్తే గెలుచుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో 30 స్థానాలు మార్చమని ఇస్తే అందులో 10 మార్చారని, అందులో 8 గెలుచుకున్నారని అన్నది బయటకు వచ్చినటువంటి వాయిస్. అది ఏ మేర కరెక్టో కాదో మనకి తెలియదు. కానీ బలంగా ఈ వాయిస్ అయితే ప్రజల్లో కానీ మేధావుల్లో కానీ డిస్కషన్ జరిగింది కాబట్టి ఒక ఎగ్జాంపులరీగా మీ ముందు పెట్టాను. సో అక్కడ రాజకీయాల్ని తీసుకొచ్చి అదే విధంగా ఇక్కడ జరుగుతుంది అనుకుంటే తప్పు సార్. ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొలిటికల్ డైమెన్షన్స్. ఓకే, సరే. అంటే పార్టీ పరంగా మేము అద్భుతంగా పనిచేస్తున్నాం, ప్రభుత్వ పరంగా మేము అద్భుతంగా పనిచేస్తున్నాం అని మీరు చెప్తున్నారు. ఒకసారి ప్రజల కోణంలోంచి ఆలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోణంలోంచి ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో వరుసగా రాష్ట్రంలో సమ్మె నోటీసులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంగన్వాడీ సమ్మె చూస్తున్నాం, మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె పాక్షికంగా మాత్రమే వారితో చర్చలు సఫలమయ్యాయి. అలాగే గతంలో టీచర్లు ఎంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి చూసాం. మిగతా ఉద్యోగ సంఘాల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వారు వీరు అని కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సమ్మె నోటీస్ వస్తూనే ఉంది. రోడ్ల మీద ప్రజలు వస్తూనే ఉన్నారు, వాళ్ళ డిమాండ్ల కోసం అడుగుతూనే ఉన్నారు. మరి వీటిని ఎలా చూడాలి? అంత ప్రశాంతంగా అంత అద్భుతంగా మరి పరిపాలన జరుగుతున్నప్పుడు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం జనానికి ఏంటి సార్? ఎస్ అక్కడికే వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను. మాకు అన్యాయం జరిగింది, మా హక్కులకు భంగం కలుగుతుంది అని ప్రజాస్వామ్యంలో రోడ్డెక్కి నినదించడంలో తప్పు లేదు. ఈ ఒక్క ప్రభుత్వంలోనే రోడ్డెక్కి కార్మికులు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, లేదా మన మున్సిపల్ కార్మికులు కానివ్వండి, లేదా టీచర్స్ కానివ్వండి, వీళ్ళు రోడ్డెక్కి అడగడం అన్నది ఇవాళ కొత్త కాదు. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ హక్కులకు భంగం కలిగించే పరిస్థితి ఉన్నా, లేదు సార్ మా పరిస్థితి ఇన్నేళ్ళుగా ఇలాగుంది, దీన్ని మార్చండి లేదా మా జీతాలు పెంచండి అని కోరడంలో ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎటువంటి దాన్ని ఆపే హక్కు ఎవరికి లేదు.
టీచర్లు రోడ్డెక్కి నినదిస్తాము అని అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ మాది. మీరు టీచర్ల ఉద్యమం అంత ప్రశాంతంగా విజయవాడలో జరిగినటువంటి విజయవాడలో రోడ్ల మీదకి వచ్చినటువంటి టీచర్లు చాలా ప్రశాంతంగా వచ్చారా? సార్ మీరు అడిగారు లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్ మై సబ్మిషన్. ఎక్కడా కూడా జరుగుతున్నటువంటి సమ్మెలన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మా పార్టీ నాయకుడు కూడా ఇటీవల కాలంలో ఆయన మీడియా ముందుకొచ్చి ఒక మాట చెప్పారు. అది ఇప్పుడు నేను మీకు ఆ వీడియో కావాలని పంపిస్తాను, మీరు ప్లే చేసి ఇప్పుడు చూపించగలరు అని అంటే గో హెడ్ సార్. మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆశా వర్కర్ల జీతాలు కానీ, అంగన్వాడీ కార్యకర్తల జీతాలు కానీ, లేదా మిగతా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కడెక్కడైతే తక్కువగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ జీతాలు పెంచినటువంటి ప్రభుత్వం అడగకుండా మేము ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని ఎలక్షన్స్ ముందు మేము చెప్పలేదే. మేము పెంచాం కదా గవర్నమెంట్ రాగానే. అంగన్వాడీ కార్యకర్తలు లేదా మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతామని మేము చెప్పలేదే, కానీ మేము పెంచాం కదా గవర్నమెంట్ రాగానే. ఇలాగా అనేక కార్యక్రమాలు, ప్రజారంజకమైనటువంటి కార్యక్రమాలు, ఉద్యోగస్తులకు అండగా నిలబడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మా ప్రభుత్వంలో జరుగుతుంది. ఇవాళ చాలామంది రోడ్డెక్కి నినదిస్తున్నారు కదా, మేము గర్వపడుతున్నాం సార్. వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని అనట్లా, వాళ్ళు ఏమంటున్నారు, సార్ మా పరిస్థితి ఇలాగుంది, దాన్ని మార్చండి, మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు తప్పులేదు. ఉద్యమం చేయడం అనేది, వాళ్ళ హక్కుల కోసం పోరాటం అనేది ప్రజాస్వామ్యంలో ఏనాటి నుండో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక మంది కార్మికులు, ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇవాళ కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా జరుగుతున్నది కాదు ఇది. అయినప్పటికీ మేము గర్వపడుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క కోరికలు నెరవేరుస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళ కోరికలను కూడా ఖచ్చితంగా అతి దగ్గరలో ఓ శుభవార్తతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావచ్చేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, ఏది జరగకంటే ముందే ఇన్ అడ్వాన్స్డ్గా మనం ఫిక్స్ అయిపోయి ఇచ్చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. కోటేశ్వర గారు మీరేమంటారు? కేవలం మాకు వాళ్ళ అవసరాలని లేదంటే వాళ్ళ డిమాండ్లని మాకు రిక్వెస్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారే తప్పితే ఎక్కడా కూడా ఇది ఉద్యమ పందాలో జరగడం లేదు, ఎవరు మా మీద కోపంతో లేరు అని చెప్తున్నారు చిరంజీవి గారు. వాట్ యు సే? ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కొత్తగా కోరుతున్నటువంటి డిమాండ్లు ఇవాళ కొత్తగా మొదలు పెట్టలేదు. వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి మంత్రులకి వినతి పత్రాలు ఇచ్చి కాళ్ళు చేతులు అరిగిపోయినటువంటి పరిస్థితుల్లో అనివార్యమై వాళ్ళు సమ్మెకు దిగారు. మరి బడుగు వర్గాల లేదా పేదలకు సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎందుకని వాళ్ళు సమ్మె చేసేంత వరకు వాళ్ళతో మాట్లాడలేదు, చర్చలు జరపలేదు, లేదా పరిష్కరించలేదు అనేటువంటి ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1000 రూపాయల వేతనం పెంచారు వచ్చినటువంటి కొత్తలో. కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, మేము తెలంగాణలో ఇస్తున్నటువంటి దానికంటే ఎక్కువే ఇస్తాము అని వాగ్దానం చేశారు. మరి మన మిత్రుడు చిరంజీవి గారికి బహుశా అది గుర్తుండకపోవచ్చు, లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు. అది ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్తున్నాను నేను. ఇవాళ కొత్తగా చెప్పింది కాదు, అంగన్వాడీ వర్కర్లు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి అంశం అండి. రెండోది, ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంగన్వాడీ వర్కర్లు లేదా ఇతర స్కీమ్ వర్కర్ల వేతనాలు పెంచాలనేటువంటి స్పృహ ఆ ప్రభుత్వానికి లేదా? ఎందుకని సమ్మె చేసిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడకుండా నిరంకుశపూరితంగా ఎస్మా ఇట్లాంటివన్నీ కూడా మనం ఎప్పుడు అత్యవసర పరిస్థితి కాలంలో మనం చూసాం. ఎస్మా మీసాలైట్ ఎస్మాని పెట్టి చిన్న చిరుద్యోగులు అండి వాళ్ళు ఏమన్నా పర్మనెంట్ మొత్తం అంతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వాళ్ళు కాదు. చిరుద్యోగుల మీద ఎస్మా పెట్టి మీరు ఫలానా తేదీలోప ఉద్యోగాలకు చేరకపోతే, మీ విధుల్లోకి చేరకపోతే మీ వేతనాలు కట్ చేస్తామని వేతనాలు కట్ చేశారు, లేదా మిమ్మల్ని తొలగిస్తామని చెప్పేసి అల్టిమేటం ఇచ్చారు. ఇది ప్రజాప్రభుత్వం అనేది చిన్న చిరుద్యోగుల పట్ల చూపేటువంటి వైఖరి ఇదేనా? అందుకని ఎన్ని కబుర్లు చెప్పినా కానీ ఇక్కడ ఒక నిరంకుశమైనటువంటి
పోకడ అనేటువంటిది ముఖ్యంగా అంగన్వాడీల పట్ల కానివ్వండి, లేదా సరే మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళు పాక్షికంగా కొన్ని డిమాండ్లను అంగీకరించారు కనుక ఆ డిమాండ్లను కూడా జీవో ఇస్తారా లేదా అనేటువంటి విశ్వాసం వాళ్ళకి కూడా లేదు. అందుకనే ఒక కండిషన్ పెట్టి 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో జీవో ఇస్తే సరే, లేకపోయి మాట తప్పి మడవ తిప్పితే మళ్ళా మేము సమ్మె చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకు ఈ విధమైనటువంటి దుస్థితిని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తెచ్చుకుంది అనేటువంటిది ప్రశ్న. అందువల్ల ఏ విధంగా చూసినా గానీ అణచివేత అణచివేత అణచివేత. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. అసలు ధర్నా చౌక్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని తెలంగాణ కోసం పోరాడినటువంటి పెద్దలు ఆ ధర్నా చౌక్ ని ఎత్తేసి ఇక్కడ ఎవడు ఆందోళన చేయడానికి వీల్లేదు, ఎవడు నిరసన గడవ ఇప్పడానికి వీల్లేదు అని చెప్పేసి అణిచేశారు. ప్రతి సమ్మెను తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అణిచివేసింది. చివరికి అణిచివేసిన తర్వాత కొంతమంది లొంగిపోయినటువంటి నాయకులు వాళ్ళ కాళ్ళు పట్టుకున్న తర్వాత ఏవో కొంత పరిష్కారం చేశామనిపించి నీళ్లు చల్లారు తప్ప డెమోక్రటిక్ గా ఆ సంఘాలతో చర్చించి అందరినీ సంతోషంగా ఒక్క సమస్యను పరిష్కరించినటువంటి చరిత్ర కేసీఆర్కి లేదు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో ఆ విధమైనటువంటి ఫలితాన్ని అది కూడా ఒక కారణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధమైనటువంటి వైఖరిని కనుక అనుసరించేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే ఫలితం వస్తుంది. ఆందోళన చెందినటువంటి ఇప్పుడు టీచర్లని మాకు రావాల్సిన బకాయిల గురించి మేము ధర్నా చేస్తాము, లేకపోతే నిరాహార దీక్షలు చేస్తామంటే మీకు ధర్నా చేయడానికి అనుమతి లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉందంటే దాని అర్థం ఏంటి అంటే, ఎవరైనా ఒక టీచర్లు ఒక ధర్నానో లేకపోతే ఒక నిరాహార దీక్ష చేస్తేనే ఓడికిపోయేంత బలహీనంగా ఉందా ప్రభుత్వం? ఎందుకని ఆ చిన్న డెమోక్రటిక్ అంశాన్ని కూడా ఎందుకని నిరాకరిస్తా ఉంది? చూసాం మనం విజయవాడలో టీచర్ల పట్ల ఏ విధంగా వ్యవహరించిందో ఈ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ మొత్తంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరితోటి ఉన్నది. ఎందుకు ఉన్నది కారణం అంటే అందరికీ తెలుసు. ఆర్థికంగా దివాళా స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉన్నది. ఏ రోజుకి ఆ రోజు అప్పులు తీసుకుంటేనో లేకపోతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి చేయబదుళ్ళు తీసుకుంటేనో తప్ప గడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదే చెప్పండి, మేమంతా దివాళా తీసాము, మేము మీకు జీతాలు పెంచలేము, అంగన్వాడీ కార్మికులారా మమ్మల్ని క్షమించండి, మేము తెలియక సిపిఎస్ ఉద్యోగులకు చెప్పారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు జరిపే విషయం గురించి మడమ తిప్పి ఏం చెప్పారంటే దీని ఫలితాలు ఇట్లా ఉంటాయని మాకు తెలియక మేము వాగ్దానం చేశామని చెప్పారు. అదే విధంగా అంగన్వాడీ అవగాహన లేదని చెప్పేశారు కదా సింపుల్ గా. ఏమండి, అదే మేము హామీ ఇచ్చేటప్పుడు మాకు అవగాహన లేదు ఇంత అని చెప్పారు సింపుల్ గా. అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారనమాట. అవగాహన లేనటువంటి వాళ్ళు. ఓకే, ఒకసారి కోటేశ్వర గారు ఒకసారి నేను చిరంజీవి గారితో ఆ మాట చెప్పుకోవడానికి అది మోసకారితనం తప్ప, ఆ మాట చెప్పడం మోసకారితనం తప్ప ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు వచ్చి మరి ఇప్పుడు అటువంటి అవగాహన లేని వాళ్ళు 4.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఇటువంటి పనులు చేయడం అనేటువంటిది అవగాహన రాహిత్యం. దీనికి సహజంగానే నిరసన వ్యక్తం అవుతుంది అనేది స్పష్టం. చిరంజీవి గారు ప్లీజ్ 1 minute లో మీరు రెస్పాండ్ అవ్వండి, సమయం ఎక్కువ లేదు మనకి ప్లీజ్. వినిపిస్తుంది సార్. ప్లీజ్ సార్, మీకు వీడియో పంపించాను. ఓకే, ఇఫ్ యూ క్యాన్ కైండ్లీ టెలికాస్ట్ దట్. సమయం లేదు, మీరు చెప్పింది మాకు అర్థమైంది. మాకు టెలికాస్ట్ అయిన తర్వాత నేను కంక్లూడ్ ఇస్తాను సార్. లేదు దయచేసి మాకు సమయం లేదు, ఏమనుకోవద్దు. ఇంకొకసారి ఎప్పుడన్నా సార్ అయితే లెట్ మీ కంప్లీట్ వన్ థింగ్ కోటేశ్వరరావు గారు అన్నట్టుగా అంగన్వాడీ రాష్ట్రం దివాలా తీసామనో, లేదో మేము పరిష్కరించలేకపోతున్నామనో, లేదో మాకు అవగాహన లేదనో, సార్ మేము ప్రభుత్వంలో ఉన్నాం, గురుతరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి స్థానంలో మేము ఉన్నాం. మేము వ్యవహరించినటువంటి శైలి కరెక్ట్ అయితే రేపు ప్రజలు ఆశీర్వదిస్తారు, తప్పు అయితే తిరస్కరిస్తారు. కానీ ఒకటి నేను చెప్పదలుచుకున్నా, ఎస్మా ప్రయోగం చేశారు అని అంటే మేము అంగన్వాడీ కార్యకర్తల్ని గుర్రాలతో తొక్కించలేదు సార్. గత ప్రభుత్వాల్లాగా వాళ్ళు రోజుకి చేస్తున్నారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు అందించాల్సినటువంటి పౌష్టిక ఆహారం సరైనటువంటి సమయంలో అందించకుండా దాన్ని సీఎం గారు చెప్పారని మేము తాళాలు ఓపెన్ చేసి అది అందిస్తే దాన్ని కూడా వీళ్ళు ఫీల్ అయ్యారు అంగన్వాడీ కార్యకర్తలు. మరి ఇలా ఎన్ని రోజులు వీళ్ళు చేస్తారు సార్? దానికంటే ఒక కన్క్లూజన్కి మేము వస్తాం. మేము ఖచ్చితంగా చేస్తాం. ఏం చేస్తామో ఎంత చేస్తామో ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు కూడా మనం ఆగాలి కదా. ఒకటి పోతే, రెండోది
ఇవాళ వాళ్ళు అంటున్నారు రాష్ట్రం దివాలా తీసామని చెప్పేసి. నిజంగా మేము రాష్ట్రం దివాలా తీసినటువంటి వ్యక్తులం అయితే ఇన్ని పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పెట్టుబడులు ఎలా వస్తున్నాయి? మనం పెట్టిన గతంలో అనేక ప్రభుత్వాలు ఏంటంటే ఇండస్ట్రియల్ సమ్మిట్లు పెట్టారు. కానీ మా ప్రభుత్వం పెట్టినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ కి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ కూడా ఈ దేశంలో పేరుగాంచినటువంటి వ్యాపారవేత్తలు కూడా వచ్చారు. ఎలాగొచ్చారు సార్? రాష్ట్రం దివాలా అయిపోతే ఎట్లా వచ్చారు పెట్టుబడులు పెడతారు సార్? చిరంజీవి గారు సమయం లేదు మనకి. మరొకసారి మనం తప్పకుండా డిస్కస్ చేద్దాం ఈ అంశాల గురించి మరింత లోతుగా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మాతో ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ బీఆర్కే న్యూస్ స్కాన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.